లగచర్ల లబ్డబ్ ఆగడం లేదు, రాజకీయము తగ్గడం లేదు, స్థానికులపై కేసులకు బ్రేకులు పడడం లేదు. అన్స్టాపబుల్ గా సాగుతున్న లగచర్ల ఇష్యూ చివరకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. కీడొచ్చి కాదు, కేసులొచ్చి. ఎప్పుడు ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో, ఎవరు అరెస్ట్ అవుతారో అన్న భయంతో స్థానికులు పెట్టేబెడ సర్దుకొని వెళ్లిపోతున్నారు. ఊరేమో ఉండమంటోంది, కేసులేమో భయపెడుతున్నాయి, రాజకీయమేమో నేనున్నాను అంటూ భరోసా ఇస్తోంది. అయినా సరే ఎక్కడో కీడు శంకిస్తోంది. అందుకే ఇళ్లకు తాళాలు పడుతున్నాయి. మరి ఎవరు రగిలించిన జ్వాలకు ఎవరు బలవుతున్నారు? నిన్న నేడు నిన్నటిదాకా ఓ లెక్క, ఇప్పుడేంటి తాళం కప్ప అనుకుంటున్నారా? భయం. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారోనన్న భయం. లగచర్ల లడాయి రాజకీయంగా కంటిన్యూ అవుతోంది. మరోవైపు అక్కడి తండాల్లో మాత్రం ఊరంతా ఖాళీ అవుతోంది. ఎవరు జ్వాలను రగిలించారో గాని ఇప్పుడా జ్వాలలో 3 తండాలు మగ్గిపోతున్నాయి. కొంతమంది ఇళ్లకు తాళం వేసి ఊరు విడిచి వెళ్లిపోగా, మరికొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణ పనులను సాఫీగా చేసుకోలేని పరిస్థితి అక్కడి గ్రామాల్లో ఉంది. రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ అధికారుల దాడుల ఘటన అనంతరం లగచర్ల, అలాగే రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో కొంతమేర భయాందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా 21 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే మరికొంతమందిని నిన్న ఇంకొక 50 మంది వరకు నిందితులను గుర్తించినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. వారికి సంబంధించి గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 బృందాలతో కూడినటువంటి పోలీసులంతా కూడా ఆ నిందితుల కోసం, వారి ఆచూకీ కోసం అయితే గ్రామాల్లో కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 21 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 50 మందిని గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఊరు ఇలా ఖాళీ అయితే, గ్రామాల్లో పరిస్థితి అలా ఉంటే రాజకీయంగా అధికార విపక్షాల మాటల మంటలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు లగచర్ల వాసులకు సంఘీభావం ప్రకటించి అరెస్టైన వారిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మీ పిల్లల్ని, మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం. అలాగే లగచర్ల తండాల మహిళలతో సమావేశమై వారి పరిస్థితిని తెలుసుకున్నారు కేటీఆర్. 9 నెలల నుంచి ఆందోళన చేస్తుంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, లగచర్ల వాసులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడి ఘటనలో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని, అయినా వాళ్లను వదిలేసి దాడితో సంబంధం లేని అమాయకులను అరెస్టు చేశారన్న కేటీఆర్, ఫార్మా కంపెనీ కోసం పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. పేదవాళ్లతోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. అయితే కేటీఆర్ మాటలను మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపడేశారు. తామెవరి భూములను బలవంతంగా లాక్కోవడం లేదని, ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుంది అన్న ఆయన, అధికారులపై దాడి చేసిన ఘటనపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళడం జరిగింది. విచారణ తేలిపోతుంది. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది. మరోవైపు లగచర్ల ఘటనలో అధికారుల తీరును తప్పుపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. అధికారులపై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులను వాడుకుంటున్నారని విమర్శించారు. వెంటనే గిరిజన జాతికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బెల్లయ్య నాయక్. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి అధికారులు ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నటువంటి క్రమంలో, ఆవేదన ఉన్నటువంటి క్రమంలో వాళ్ళతో డీల్ చేయాల్సినటువంటి పద్ధతిలో డీల్ చేయకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిస్తే గుడ్డిగా వెళ్ళిపోయి ప్రజల మధ్యకు పోయి దాడి జరిగేటటువంటి వాతావరణానికి తీసుకురావడానికి ప్రభుత్వం అధికారుల తప్పిదం కూడా ఉందని చెప్పి దీంట్లో నాకు స్పష్టంగా కనబడతా ఉంది. అందుకనే దీన్ని వాస్తవాలు తెలుసుకొని ఆ ప్రజల అసంతృప్తిని, వాళ్ళకు ఉన్నటువంటి బాధను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఒక గిరిజన బాధ్యతాయుతమైనటువంటి నాయకుడుగా
రేపు 20వ తారీఖు నాడు ఆ ఊరికి వెళ్లాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం లగచర్ల కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే తనకు జైల్లో ప్రత్యేక బ్యారక్ ను కేటాయించాలని పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. మరోవైపు దాడి ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న భోగమోని సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూణేలో ఉన్నాడనే సమాచారంతో అతన్ని అరెస్టు చేసేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.